హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను విజయవాడ నుంచి దిండిగల్కి ఎలా వెళ్ళాలో దానికి ఉన్నటువంటి ట్రైన్స్ డీటెయిల్స్ ఏంటో డీటెయిల్గా చెప్తానండి. ఒక బ్రదర్ అయితే అడిగారు నన్ను, సిస్టర్ ఎలా వెళ్ళాలి విజయవాడ నుంచి కొంచెం చెప్పరా ప్లీజ్ అని అయితే అడిగారు. నేను ఆయన కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. బ్రదర్, మీకోసమేనండి ఈ వీడియో. ముందుగా మీకు విజయవాడ నుంచి దిండిగల్ వరకు ఉన్న ట్రైన్స్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మీకు. ఫస్ట్ మీరు విజయవాడ నుంచి దిండిగల్ వరకు సండే అయితే ఉందండి. అది మార్నింగ్ మీరు 8 గంటల 28 నిమిషాలకి ఎక్కితే మీరు అదే రోజు రాత్రి 10 గంటల 30 నిమిషాలకి అయితే దిండిగల్ అయితే చేరుకుంటారు. ఇది ఆదివారం మరియు మంగళవారం అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఈ ట్రైన్ పేరు వచ్చేసి నిజాం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12642 అండి. స్లీపర్ కోచ్ కాస్ట్ వచ్చేసి 470 రూపాయలు. అలాగే థర్డ్ ఏసీ వచ్చేసి 1235 రూపాయలు. ఈ ట్రైన్ మనకి ఢిల్లీ, ఆగ్రా నుంచి కన్యాకుమారి వరకు అయితే వెళ్తుందండి. ఇదొక ట్రైన్ మీ ఆప్షన్. మరియు రెండో ట్రైను ఇదైతే చెప్తాను మీకు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16368 అండి. ఇది కాశీ నుంచి తమిళనాడు వరకు అయితే వెళ్తుంది ఈ ట్రైను. ఈ ట్రైన్ మీకు ప్రతి సోమవారం అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఇది రాత్రి 8 గంటల 40 నిమిషాలకి మనకు విజయవాడలో స్టార్ట్ అయితే మంగళవారం రోజు మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాలకి అయితే దిండిగల్ స్టేషన్ అయితే చేరుకుంటుంది. ఇది స్లీపర్ కాస్ట్ వచ్చేసి 490 రూపాయలు. థర్డ్ ఏసీ వచ్చేసి 1320 రూపాయలు అండి. ఇది బెనారస్ వారణాసి నుంచి కన్యాకుమారికి అయితే వెళ్ళే ట్రైన్. ఇప్పుడు ఇంకొక ట్రైన్ చూద్దామండి. ఇది మంగళవారం నాడు అవైలబుల్గా ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 22632. ఈ ట్రైన్ పేరు వచ్చేసి బీకెన్ఏ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది నాగపూర్ నుంచి మధురాకి అయితే ట్రావెల్ అవుతుంది. మనకి విజయవాడ వచ్చేసి అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకి అయితే అవైలబుల్గా ఉంటుందండి. నెక్స్ట్ సోమవారం రోజు మార్నింగ్ అయితే సాయంత్రం అయితే 4 గంటల 50 నిమిషాలకి దిండిగల్ స్టేషన్ అయితే చేరుకుంటుంది. దీనిలో స్లీపర్ కోచ్ అయితే అవైలబుల్ లేవండి. ఓన్లీ థర్డ్ ఏసీ 1235 రూపాయలు. ఇంకొకటి కూడా ఉంది, ట్రైన్ నెంబర్ 12665. ఇది హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఇది హౌరా నుంచి కన్యాకుమారి అయితే వెళ్తుంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 3:42కి చేరుకుంటుంది. ఇదొక ఆప్షన్. ఇవన్నీ కూడా మనకి దూరం నుంచి వచ్చాయండి. నేనైతే ఇవైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇవి చాలా దూరం నుంచి వస్తాయి కాబట్టి టైంకి వస్తాయో రావో తెలీదు. అలాగే మనకి స్లీపర్ కోచ్లో కూడా చాలామంది జనాలు అయితే ఎక్కేస్తూ ఉంటారండి, నార్త్ ఇండియన్స్. అలాగే వాష్రూమ్స్ కూడా నీట్గా అయితే పక్కా ఉండవండి. నేనైతే ఇది ప్రిఫర్ అయితే చేయను. ద బెస్ట్ ఏంటంటే మన బ్రేక్ తీసుకొని వెళ్ళే జర్నీ అయితే మనకి అలసట లేకుండా కూడా అయితే ఉంటుందండి. అదేంటంటే నేను చెప్తాను ఇప్పుడు. అది ట్రైన్ నెంబర్ వచ్చేసి 12760 అండి. ఇది చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ప్రతిరోజు రాత్రి 11 గంటల 55 నిమిషాలకి విజయవాడలో మనం ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 6:55 కల్లా చెన్నై ఎగ్మోర్ అయితే చేరుకుంటామండి. దిండిగల్ వెళ్ళే ప్రతి ట్రైను కూడా ఎగ్మోర్ నుంచే స్టార్ట్ అవుతాయి. సెంట్రల్ నుంచి అయితే ఏ ట్రైన్ అయితే లేదండి. అలాగే ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు మనకి హైదరాబాద్ నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మనందరూ తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. మేమైతే దీనిలో అయితే ట్రావెల్ చేసామండి. స్లీపర్ కోచ్ వచ్చేసి 295 రూపాయలు. అలాగే థర్డ్ ఏసీ వచ్చేసి 765 రూపాయలు. అలాగే మేము 7 చెన్నైలో మనం రీచ్ అయిపోతే అక్కడ ఎంఎస్ గురువాయూర్ ఎక్స్ప్రెస్ ఉందండి దిండిగల్ వెళ్ళటానికి. దిస్ ఈజ్ ద బెస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఉదయం 10 గంటల 20 నిమిషాలకి అయితే ఎగ్జాక్ట్గా ఎగ్మోర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకైతే దిండిగల్కు రీచ్ అవుతుందండి. ఇది కాస్ట్ వచ్చేసి 2S అంటే సీటింగ్ అయితే మీకు జస్ట్ 165 రూపీసే పడుతుంది. లేదు పెద్దవాళ్ళు ఉన్నారు పడుకొని వెళ్ళాలంటే కనుక స్లీపర్ కాస్ట్ వచ్చేసి 290 రూపీస్ అయితే పడుతుందండి. ఈ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అలాగే మనకి దారి పొడవునా దిండిగల్ దగ్గర పడుతున్న కొద్దిగా నెమళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఇదైతే బెస్ట్ జర్నీ అయితే నేను చెప్తాను. దిండిగల్ నుంచి అయితే 5 ప్రముఖమైన ప్రదేశాలను అయితే మనం దర్శించవచ్చండి. వాటిలో ఫస్ట్ వచ్చేసి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అండి. ఇది దిండిగల్ నుంచి సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. రెండోది వచ్చేసి పళని టెంపుల్.
పళని కుమారస్వామి టెంపుల్. ఇది దిండిగల్ నుంచి 59 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మూడోది వచ్చేసి మధుర మీనాక్షి టెంపుల్ అండి. ఇది దిండిగల్ నుంచి సుమారుగా 64 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొడైకెనాల్ అండి. ఇది సుమారుగా 93 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అలాగే మనం దిండిగల్ నుంచి రామేశ్వరం చేరాలంటే కూడా 236 కిలోమీటర్లు అయితే రామేశ్వరం, ధనుష్కోటి మనకి ఎండ్ ఉంటుంది కదండి, 2 సీస్ కలిసి ఉంటుంది, అక్కడికైతే వెళ్ళొచ్చండి. ఈ 5 ప్లేసులను కూడా దిండిగల్ నుంచి అయితే మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దిండిగల్ హార్ట్ ఆఫ్ ద తమిళనాడుగా అయితే చెప్పొచ్చండి. ఎందుకంటే ఎక్కువ ప్రదేశాలకి కనెక్టివిటీ దిండిగల్ నుంచి అయితే ఉంటుంది. మేమైతే ఈవినింగ్ రీచ్ అయిన తర్వాత హోటల్ అయితే తీసుకొని మేమైతే రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా తెల్లారైతే కనుక మేము పాతాళ మురుగన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. రిటర్న్ నేను వచ్చేటప్పుడు పళని నుంచి చెన్నై సెంట్రల్కి అయితే నేను ట్రైన్ అయితే బుక్ చేశానండి. ఆ ట్రైన్ వచ్చేసి పీజీటీ మాస్ ఎక్స్ప్రెస్ అండి. ఇది చెన్నై సెంట్రల్కి అయితే చేరుతుంది. ఇది పళనిలో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకైతే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే వచ్చేసి 4 గంటలకైతే చెన్నై సెంట్రల్ అయితే చేరుకుంటుందండి. అక్కడి నుంచి మనకి చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడకి అయితే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అక్కడ మీరు చక్కగా 2 ఇయర్స్ బుక్ చేసేసుకుంటే 3-4 కల్లా మీరు విజయవాడ అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఉదయం 7 గంటల 20 నిమిషాలకైతే చెన్నై సెంట్రల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. నన్ను ఒక బ్రదర్ అడిగారని చెప్పాను కదండి, సుబ్బు బుజ్జి అఫీషియల్ అయితే ఉంది అకౌంట్ అయితే. బ్రదర్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అవైలబుల్గా అయితే అలా మీరు చూస్ చేసుకోండి. కానీ నేనైతే కనుక బ్రేక్ జర్నీ అయితేనే చెప్తాను. ఎందుకంటే మనకి అలసట కూడా తెలియదు, చక్కగా బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది. అలాగే మెయిన్ వచ్చేసి టికెట్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం ఏదైతే డైరెక్ట్గా దిండిగల్కి వచ్చినా అదే ఛార్జ్ అవుతుంది, బ్రేక్ తీసుకొని వచ్చినా అదే ఛార్జ్ అవుతుంది. బ్రదర్, మీ ఇష్టం, దాన్ని బట్టి మీరైతే కనుక బుక్ చేసుకోండి. ఇది కేవలం మీ కొరకే నేనైతే ఈ వీడియో చేశాను బ్రదర్. చాలా కష్టపడి చేశాను, అంతా వెతికి 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.